ఆనాడు పేతురు ఎవరి ఎదుట భయపడ్డాడో, ఎవరికి భయపడ్డాడో వారి ఎదుట ధైర్యంగా లేచాడు. దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ వెన్ యు ఆర్ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్. నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు నీలో కనిపించేది ఏంటి తెలుసా? ధైర్యం. నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు నీలో కనిపించేది ఏంటో తెలుసా? గతంలో ఏ విషయంలో ఓడిపోయావో ఆ విషయంలో నువ్వు గెలుస్తావు. పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడినప్పుడు నీలో జరిగేది ఏంటో తెలుసా? అంతకుముందు ఏ విషయంలో బలహీనంగా ఉన్నావో ఆ విషయంలో బలం సంపాదిస్తావు. గతంలో మనం చూస్తే పేతురు పిరికివాడు. యేసయ్యను పట్టుకోవడానికి వచ్చినటువంటి సైనికులను చూసి పారిపోయాడు. అదే పేతురు అదే యూదుల మధ్య, అదే యెరూషలేములో ఇప్పుడు పారిపోట్ల ధైర్యముగా నిలబడ్డాడు. ఏమైంది ఆ పిరికితనం? తొలగించబడింది. ఏమైంది ఆ భయం? తనకు దూరం అయిపోయింది. కారణం ఏమిటి? పరిశుద్ధాత్మ దేవుడు. ఎప్పుడైతే తను పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడ్డాడో ధైర్యాన్ని పొందుకున్నాడు. గతంలో ఉన్నటువంటి బలహీనతల నుంచి విడుదల పొందుకున్నాడు. పరిశుద్ధాత్మ చేత మనం నింపబడినప్పుడు విడుదల పొందుకుంటావు. వేటినైతే నువ్వు జయించలేకపోతున్నావు వాటిని జయిస్తావు. వేటి మీద అయితే నువ్వు అధికారం చలాయించలేకపోతున్నావు వాటి మీద అధికారం చలాయిస్తావు. హ్యాపెండ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ పీటర్. పేతురు శిష్యులు పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు ఒక పేతురే కాదండి, బైబిల్ ఏముందో చూద్దాం రండి. 1వ అధ్యాయము 14వ వచనము. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా, నేను పారిపోయిన 11 మంది లేచి నిలబడ్డారు. ఇప్పుడు బెదిరిపోయిన భీతితో యేసయ్యను విడిచి వెళ్ళిపోయిన 11 మంది లేచి నిలబడ్డారు. ఎవరి కొరకు? ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు. మేము క్రీస్తుకు సాక్షులము. అంతకుముందు యేసు పేరు ఎత్తటానికే భయపడిపోయారు.